ఎవరు మా వీళ్ళంతా ఇంత కసిగా తరుగుతున్నారు? తెలీదు. మీ నాన్నకు ఒక ల్యాండ్ సమస్య ఉంది ఆ రోజు చెప్పావు కదా, దాని డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పు. నగరి పక్కన శ్రీనివాసపురం మా సొంత ఊరు. వ్యాపారంలో నష్టం వస్తే నాన్న ఇంట్లోనే ఊరగాయ వ్యాపారం మొదలుపెట్టారు. తమిళనాడు బార్డర్ తిరుత్తని దగ్గర మాకు 5.5 ఎకరాల స్థలం ఉంది. తిరుపతి తమిళనాడు నుంచి వేరైనప్పుడు మా స్థలం తమిళనాడులోకి వెళ్లిపోయింది. సమయం దాటిపోయేలాగా త్వరగా కానివ్వండి. సరే. అక్కడే మా పూర్వీకుల సమాధులున్నాయి. అందువల్ల సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్లి పూజ చేసి వస్తాం. ఈ మధ్య వెళ్ళినప్పుడు మా స్థలంలో మెడికల్ కాలేజ్ కడుతున్నారు. అక్కడున్న సమాధుల్ని పడగొట్టేశారు. ఏంటి? ఎవరు మాది? 200 కోట్ల ప్రాజెక్ట్. బిల్డింగ్ కట్టడం పూర్తయింది. 2 నెలల కాలేజ్ ఓపెన్ చేయాలి. ల్యాండ్ ని తప్పుగా కొల్చొచ్చావు. ஒரு సర్వేకల్లు మారిపోచింగ. నాన్న వెంటనే తిరుత్తని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. షుగర్ కంట్రోల్లో ఉంది, ఆరోగ్యంగా ఉన్నారు. మాత్రలే అక్కర్లేదు, వెళ్ళండి. కావాలని మీ స్థలంలో బిల్డింగ్ కట్టలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎకరానికి 5 లక్షలు ఇస్తానంటున్నారు. నా మాట విని స్థలాన్ని రిజిస్టర్ చేసి ఒక అధికారి ఉండి స్థలాన్ని సంరక్షించవలసిన మీరే ఇలా అమ్మేయమంటారా? మర్యాదగా బిల్డింగ్ ను కూల్చేసి స్థలాన్ని మాకు అప్పగించండి. లేదంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. లింగం గురించి తెలుసు కదా మీకు. ఆయనకేమైనా 2 కొమ్ములున్నాయా? ఉంటే ఎవడైనా తలమాసినోడిని వెళ్లి పొడవమను. కొమ్ములు ఇక్కడ. బుర్రకి బయట ఉన్న కొమ్ములిలా, బుర్ర లోపలున్న కొమ్ములు. లోపలికి రాకు. అన్యాయంగా మా స్థలాన్ని అపహరించావు కదరా. నువ్వు నాశనం అయిపోతావురా. గుర్తుందా? మనిషివేనా నువ్వు? బ్రతుకులా ఉన్నారు. నేల అక్కడే ఉంటుందమ్మా. మనుషులే లేకుండా పోతాం. కానీ ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండాలి. ఆ స్థలాన్ని ఇచ్చేయండి. వచ్చే డబ్బుతో ప్రశాంతంగా బతకండి. వెళ్ళగానే స్థలాన్ని ఇచ్చేస్తానని లింగంకి మీ నాన్నని ఫోన్ చేసి చెప్పండి. ఆ నిమిషమే అన్ని సమస్యలు తీరుతాయి. ఏదో వీధి కుక్క అనుకోకుండా వచ్చి ఖర్చుందనుకుంటే ఇంటి కుక్కలా తోక ఆడిస్తూ వెనకాలే వస్తున్నాడు. ఎవండా? ఒకటి చుట్టమై ఉంటాడు, లేదా తనకి లైన్ వేసేవాడై ఉంటాడు. వాడి వివరాలు తెలుసుకోమని చెప్పానన్నా. ముందు ఆ కుక్కని కొట్టు. అప్పుడే ఆ దయ్యాన్ని వదిలించుకోగలం. వాడు నగరిలో కాలు పెట్టేటప్పుడు మెడ మీద తల ఉండకూడదు. అయ్యో, లోపలికి రండి. అమ్మా నాన్న మిమ్మల్ని చూడాలన్నారు. అమ్మ నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నాన్న ఇతనే. బాబు చాలా థాంక్స్. కాలేదమ్మా, లోపలికి రండి. ఏం కాలేదు. రా బాబు. మావయ్య, ఇతనే కుర్రాడు. మా ఇంటి పిల్లని కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలయ్యా. నువ్వు చల్లగా ఉండాలి. ఏంటయ్యా మీరు నా కాళ్ళు పట్టుకుని? దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడావు బాబు. నిన్ను కన్న తల్లి చల్లగా ఉండాలి. కూర్చోండి. కూర్చోండి బాబా. వద్దు, పర్వాలేదు సార్. మలిక అంతా చెప్పింది. ఆ స్థలం మాకు దేవాలయంతో సమానం. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా మేము దాన్ని నమ్మలేదు. ఆ స్థలంలోకి ఎవరు వెళ్లకూడదని నేను కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాను. హద్దు మీరి లోపలికెళ్లి పనులు చేయిస్తున్నారు. ఈ రోజు గృహప్రవేశం కూడా చేస్తున్నారు. స్థలం తమిళనాడులో ఉండడం వల్ల మాకు సపోర్టు లేదు, అడిగే హక్కు లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నా మాట విని ఆ స్థలం మల్లిక, అమ్మ చూడు, అమ్మ చూడు.
సమస్య తీరే వరకు ఈ స్థలం జోలికి ఎవరు రాకూడదని ఒకటి కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. కానీ కోర్టు ఆర్డర్కి మర్యాద ఇవ్వకుండా ఆఫీసర్లు అందరూ వచ్చి ఫంక్షన్ అటెండ్ చేశారా? ఎవడ్రా ఇక్కడ లింగం? నువ్వా? ఆ లింగం నువ్వా? ఎవరో కన్నా కూతురిని చెప్పడానికి గుంపులు గుంపులుగా కిరాయి గుంటల్ని పంపిస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ ఇద్దరు కూతుర్ని నరికేయమంటావా? చెప్పరా? మాట్లాడుతుంటే చచ్చిపోతావే. మాట వరుస కనట్లేదు. ఆ పిల్లకు ఒక సమస్య అంటే కన్ఫామ్ గా నరికేస్తా. రామా, రమ్మంటున్నాను కదా. ఓ, ఇది నీ స్థలం. ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తే అది నీకు సొంతం. ఇక్కడ కూర్చుని పూజ చేయవలసింది నువ్వు. కూర్చో. కూర్చోమన్నాను కదా. పంతులు గారు, మంత్రాలు మొదలు పెట్టండి. మీకు సరిగా 10 రోజులు టైం ఇస్తున్నా. ఆలోగా ఈ బిల్డింగ్ ని హనుమంతుడిలా అలాగే ఎత్తుకెళ్ళి ఇంకెక్కడైనా పెట్టుకున్నా సరే, లేదా జేసీబీతో కొట్టించి నేల మట్టం చేసి ఆ చెత్తని అమ్ముకున్నా సరే, స్థలాన్ని మాత్రం ఇచ్చేయి. అలా చేయలేదనుకో, స్వామి, పూజంతా అయ్యాక చివరిలో ఒక మూటేస్తావే, అది లేవు. ఇదిగో పట్టుకోమా. పడే, నిప్లో పడే. హోమంలో పడేసావు కదా, ఇక ఈ కాలేజు ఈవిడికే సొంతం. நல்லா இருக்கீங்களா? నల్లా இருக்கேன். బుద్ధుందా మీకు? ఊరోళ్ల స్థలంలో బిల్డింగ్ కట్టి దాన్ని స్మూత్ గా డీల్ చేయకుండా అరాచకం చేస్తారా? ఇంతవరకు ఎవరో ఖర్చు అయింది? 180 కోట్లు. నేనెంత ఇచ్చాను? 160 CR. మీరెంత పెట్టారు? 20 కోట్లు 30 ఎకరాల స్థలం. ఆ స్థలంలో మీరు బిల్డింగ్ కట్టలేదు కదా. ఇంతే కదయ్యా మీ తెలివి. వేలూరు డిస్ట్రిక్ట్ కి ఏమీ చేయలేదు. ఎప్పుడు మెడికల్ కాలేజీ తెరుస్తారని సీఎం డేట్ అడుగుతూనే ఉన్నారు. బినామీగా ఉండడానికి ఒక అర్హత వేణు. ఏయ్ సర్వణ కుమార్, చెప్పిన డేట్ కి భూమి పూజ చేశానా? బిల్డింగ్ కట్టి పూర్తి చేశానా? గృహప్రవేశం చేశానా? అదే విధంగా నువ్వు చెప్పిన డేట్ కి కాలేజ్ ఓపెన్ చేస్తాం. అదిలో మాత్రం ఇరుక్కాదు. సైట్ నే రిజిస్టర్ చేయలేదు, మరి ఎలాగ కాలేజ్ ఓపెన్ చేస్తావు? కిరీటం పడిపోతుందని కంగారు పడుతుంటే నువ్వు పంచ ఊడిపోతుందని గోల పెడుతున్నావు. ఆ దయ్యాన్ని చంపిన తర్వాతే స్థలాన్ని రిజిస్టర్ చేస్తాను, అర్థమైందా? వాళ్ళకి ఆ స్థలం కన్ఫర్మ్ గా కావాలి. మీ కూతురికి ఏమైనా అయితే ఆ స్థలం వాళ్ళకి దక్కదు. మరి ఎందుకు తనని చంపాలని చూస్తున్నారు? నేను ఊరెళ్ళాక ఏం జరిగింది నాన్న? మల్లిక చదువు ఖర్చుల కోసం మిట్టపాలెంలో ఒకరి దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాను. దానికోసం ఓ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించాను. ఆ స్టాంప్ పేపర్ ని 5 లక్షలు ఇచ్చి కొనుక్కుని అందులో రాజలింగానికి నేను ఆ స్థలాన్ని 30 లక్షలకు అమ్మినట్టు 25,000 అడ్వాన్స్ తీసుకున్నట్టు టైప్ చేసి తిరుతని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ సంతకం నీదే కదా. అప్పు బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని సైట్ ని రిజిస్టర్ చేసి ఇచ్చే. ఇలా నా చీటింగ్ కేసులో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సార్, నిజానికి ఆ స్థలాన్ని అమ్మే హక్కు నాకు లేదు సార్. ఈ అగ్రిమెంట్ చెల్లదు సార్. యో, అది మీ పూర్వీకులు ఎడందానే, మరి ఎందుకే చెల్లదొగ్గలదు అంటున్నావు? ఆ పత్రాల ప్రకారం ఆ స్థలాన్ని 6వ తరానికి చెందిన మొదటి వారసులే అమ్మగలరు. మాకు అనుభవించే హక్కు మాత్రమే ఉంది సార్. 6వ తరమా? ఎవరి అది? నా కూతురు మల్లిక. తనకు మాత్రమే సంతకం పెట్టే హక్కు ఉంది. కొత్త కథ చెప్తున్నావేంటయ్యా? 6వ తరాన్ని లేపేస్తే 5వ తరం పెట్టిన సంతకం చెల్లుతుంది కదా. అందుకే ఇలా పగబట్టి వెంటాడుతున్నారు. ఇదన్న రత్నం. అవునా, వచ్చి బండెక్కు. ఎందుకు? నడి రోడ్డు మీద నలుగురిని తరుముకుంటూ వెళ్లి నరికాడు. రాజలింగం కార్ని దొంగలించాడు. అదుకు అరెస్ట్ వారెంట్ ఎరుక ఇరుకు ఇంగేదారు ఇప్పవే కాదు. ఏ రత్నం, ఎవరు వీళ్ళంతా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. వారెంట్ అడిగితే తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా బార్డర్ దాటి ఎంతమంది మూకలేసుకొస్తావు? நாங்க தமிழ்நாடு போலீஸ் ரெஸ்பெக்டோட பேசுங்க. రై,
నీ ఊళ్ళో ఉన్నంత వరకే నీకు పోలీస్ అనే మర్యాద. బార్డర్ దాటేస్తే నువ్వు నాకు వాచ్మెన్ వేరా. రే మూర్తి, వీళ్ళ గేట్ మూసారా? ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళరా. అందరినీ చొక్కాలు విప్పి కూర్చోబెట్టరా. చొక్కాలు విప్పండి, టోపీలు తీయండి, విప్పండిరా. చూపెట్టరా. ఏమైందిరా? పోలీసులు గొడవ చేస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేస్తారా? ఏంటి గొడవ? తుపాకీ చూపించి బెదిరిస్తున్నాడు. రే మహేష్, వేసేరావండి. తమిళనాడు సారో అన్నతోనేనా? యూనిఫామ్ లేకుండా బార్డర్ దాటి అభిమానంతో నువ్వు నా ఇంటికి రా, నేను నీ ఇంటికి వస్తాను, అదేం పర్వాలేదు. కానీ యూనిఫామ్ వేసుకుని బార్డర్ దాటి డ్యూటీ చేయాలనుకుంటే ముందు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నీ డీఎస్పీ దాన్ని ఓకే చేసి నీ ఎస్పీ దాన్ని అప్రూవ్ చేసి నువ్వు ఆ పేపర్స్ తో వెళ్లి నగర ఇన్స్పెక్టర్ తో ఇక్కడికి రావాలరా. అది వదిలేసి లోకల్ గుండాలా తుపాకీ చూపించి మమ్మల్ని బెదిరిద్దాం అనుకున్నావా? తోలు చేస్తాం. ఈసారి వదిలేస్తా. బండి మిస్ అయిందని వెతుకుంటూ వచ్చారు కదా, అదిగో అక్కడ ఉంది. అయ్యా, మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు మాకు చాలా ముఖ్యం. రత్నం నీకోసం ఏవైనా చేస్తా. రే రత్నం, మావయ్య లేదా కుర్రాళ్ళని కూడా ఉంచు. సరే, బండి వదిలేసేస్తాను. ఇది వాళ్ళింటి సమస్య కాదురా, ఇప్పటి నుంచి ఇది మన సమస్య. రే మహేష్, ఎక్కడా తేడా కొట్టకూడదు, జాగ్రత్తగా చూసుకుంటా. వెళ్ళొస్తాను. ఓకేనా? ఓకే ఓకే. ఓయ్ గుండు, ఆయన ఏదో కోపంలో పొడవమన్నాడు, నువ్వు పొడవడానికి వెళ్తున్నావేంటి? నువ్వు పొడిస్తే నన్నేనయ్యా సరెండర్ అవ్వమంటారా? ఈ విషయం మహేష్ కు తెలియకుండా పోయిందే. లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. అడుగుమూర్తి, ఈ మొహానికి మహేష్ అని ఎవరా పేరు పెట్టింది? మార్చుకోవచ్చు. ఇది ఈ మొహానికి పెట్టిన పేరు కాదు, నేను పుట్టగానే ఆ మొహానికి పెట్టిన పేరు. నువ్వు చిన్నప్పుడు వేసుకున్న షర్ట్ మార్చుకున్నావు, అలాగే చెడ్డీ మార్చుకున్నావు, పాలు తాగడం మానేసి మందు కొట్టావు. ఇవన్నీ మార్చుకుంటావు కానీ పేరు మార్చుకోవా? వీటన్నిటినీ మార్చచ్చు. అమ్మా నాన్న పెట్టిన పేరు మార్చగలవరా? అన్నా చెప్పు బాబు. ఓ ఇల్లు అద్దె కావాలి. ముక్కు మీద రక్కేసిందబ్బా. ఎలాంటి ఇల్లు కావాలి బాబు? ఇల్లంటే ఇల్లు కాదు, ఓ పశువుల పాకలా ఉంటే చాలు. చూస్తాను బాబు. అలాగే మెయిన్ రోడ్ లో ఒక టిఫిన్ కొట్టు చూశాను, మన కుర్రాళ్ళంతా అక్కడికి వెళ్లి తింటారు. మనోడు కొట్టే, ఆ కన్నా చూసుకుందా.